आशा दीदी जी की प्रेरणा से बनाया गया है और दो दिन पहले ही इस गीत के लिए आदेश हुआ भाइयों को और भाइयों ने 2 दिन में ही ये गीत रचा है। तो एक बार जोरदार तालियों से हम इस पूरी टीम को मंच पर आमंत्रित करना चाहेंगे इस विशेष गीत के लिए। और ये गीत लिखा है मदन भाई ने। ओम शांति। सचमुच आज मेरा परम सौभाग्य है कि आज के इस विशेष दिन के लिए मुझे ये सेवा मिली हम सब भाइयों को। आइए इस गीत को मीठी मीठी ताली के साथ सुनकर और प्यारी मम्मा को याद करते हैं। शक्ति भरी तुमने जीवन को सुखमयी दिव्य बनाया। स्नेह रूहानी मम्मा तेरा जिसने भी है पाया। शक्ति भरी तुमने जीवन को सुखमयी दिव्य बनाया। तेरी अलौकिक छवि निराली, तेरा ऊंच सम्मान। तेरी पालन पाकर हम तो बन गए सारे जग में महान। हे जगदम्बा प्यारी मम्मा, हे जगदम्बा प्यारी मम्मा। करते जब जब याद तेरी वो प्यार भरी शिक्षाएं, नयन सजल हो उठते मन खुशियों से है भर जाए। करते जब जब याद तेरी वो प्यार भरी शिक्षाएं, नयन सजल हो उठते मन खुशियों से है भर जाए। जग कल्याणी तुमने सारे विश्व के रचे विधान। तेरी पालन पाकर हम तो बन गए सारे जग में महान। हे जगदम्बा प्यारी मम्मा, हे जगदम्बा प्यारी मम्मा। पवित्रता की मूरत माँ तुम ज्ञान का भंडार हो। प्राणदान लाखों को देकर तुमने किए उपकार जो, तुमने किए उपकार जो। पवित्रता की मूरत माँ तुम ज्ञान का भंडार हो। प्राणदान लाखों को देकर तुमने किए उपकार जो। हे जग जननी जहान सारा करता रहे तेरा गुणगान। तेरी पालन पाकर हम तो बन गए सारे जग में महान। हे जगदम्बा
ओम शांति। बहुत बहुत धन्यवाद भाइयों का। और ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆత్మలో ప్రకాశం వస్తుంది. జ్ఞానవంత ఆత్మ మెరుస్తూ ఉంటుంది. ప్రశ్న: మాయ ఎటువంటి పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు. ఎవరైతే పక్కా యోగులో యోగ బలంతో సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, సదా యోగంలోనే ఉండేందుకు శ్రమ చేస్తారో, వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. మీరు ఎప్పుడైతే పక్కా యోగులుగా అవుతారో అప్పుడే అర్హులుగా అవుతారు. అర్హులుగా అవ్వాలి అంటే పవిత్రత చాలా ముఖ్యమైనటువంటిది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అజ్ఞాన కారణంగా ఆత్మలు మీరు కాంతిహీనులైపోయినారు. వజ్రములో మెరుపు ఉంటుంది కదా, రాయిలో మెరుపు ఉండదు. అందుకే రాయి సమానంగా డల్లుగా అయిపోయారని అంటారు. ఆత్మ జాగృతమవుతే పారస్మణి వలె ఉన్నారని అంటారు. అజ్ఞాన కారణంగా ఆత్మజ్యోతిలోని ప్రకాశము పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాని నల్లగా అవ్వదు. అలా పేరు పెట్టడం జరిగింది. ఆత్మ అందరిలో ఒకే రకంగా ఉంటుంది. శరీరాలు ఎంత నల్లగా ఉంటాయి? ఆఫ్రికా వైపు వారు ఎంత నల్లగా ఉంటారు? శరీరాల నిర్మాణం అనేక రకాలుగా ఉంటుంది. ఆత్మలైతే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మేము ఆత్మలమని, తండ్రికి పిల్లలమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీరు ఈ జ్ఞానమంతా ఉండేది, కానీ మెల్లమెల్లగా అదంతా తొలగిపోయింది. తగ్గుతూ తగ్గుతూ చివరికి కొంచెం కూడా లేనప్పుడే దానిని అజ్ఞానమని అంటారు. మీరు కూడా అజ్ఞానులుగా ఉండేవారు. ఇప్పుడు జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానులుగా అవుతూ ఉంటారు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది. ఈ కళ్ళతో చూడలేము. తండ్రి వచ్చి అర్థం చేయించి పిల్లలను జ్ఞానపూర్ణులుగా చేసినప్పుడు జాగృతులుగా అవుతారు. ప్రతి ఇల్లు ప్రకాశమైపోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటిలో అంధకారం ఉన్నది. అంటే ఆత్మ డిమ్ముగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి స్మృతి చేస్తే మీలో ప్రకాశం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు జ్ఞానవంతులుగా అవుతారు. తండ్రి ఎవరిని నిందించరు. డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరూ మూఢమతులైనటువంటి పిల్లలకు చెప్పారు కదా. పిల్లలని ఎవరు చెప్తూ ఉన్నారు? తండ్రి. పిల్లలారా, శ్రీమతానుసారము మీ బుద్ధి ఎంత సుందరంగా ఉండేది. ఇప్పుడు మీరు దానిని అనుభవం చేస్తూ ఉన్నారు కదా. మీకు జ్ఞానం లభించింది. జ్ఞానాన్ని చదువు అని అంటారు. తండ్రి చెప్పే చదువు ద్వారా మన జ్యోతి జాగృతమైంది. దీనినే సత్యమైన దీపావళి అని అంటారు. చిన్నతనంలో మట్టి దీపంలో నూనె వేసి జ్యోతిని వెలిగించేవారు. ఆ పద్ధతులు నడుస్తూనే ఉంటాయి. వాటి ద్వారా ఏ దీపావళి పండగ జరగదు. ఇక్కడ ఆంతరికంలో ఉన్న ఆత్మ తన ప్రకాశం కోల్పోయి డిమ్ అయిపోయింది. ఆత్మజ్యోతిని తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. వారు వచ్చి పిల్లలకు జ్ఞానం ఇస్తారు, చదివిస్తారు. పాఠశాలలో టీచర్ చదివిస్తారు కదా, అది హద్దులోని జ్ఞానము. ఇది అనంతమైన జ్ఞానము. ఈ చదువుని సాధు సత్పురుషులు ఎవరైనా చదివిస్తారా? రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానము ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా? ఈ జ్ఞానం ఎవరైనా చదివిస్తూ ఉన్నారా అని అంతటా వెళ్ళి చూడండి. ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. కాబట్టి వారి వద్దే చదువుకోవాలి. తండ్రి అకస్మాత్తుగా వచ్చేస్తారు. నేను వస్తున్నానని దండోరా వేయరు. అప్రయత్నంగానే వచ్చి ప్రవేశిస్తారు.
వారికి కర్మేంద్రియాలు దొరికినంత వరకు వారు మాట్లాడలేరు. ఆత్మ కూడా కర్మేంద్రియాలు లేకుండా శబ్దము చేయలేదు. శరీరంలోకి వచ్చినప్పుడు శబ్దం చేస్తుంది. ఇలా మీరు అర్థం చేయిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు ఇచ్చినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. వినాశ సాక్షాత్కారం కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఇది తండ్రే వచ్చి చేయిస్తారు. డ్రామా అనుసారము పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అవ్వనున్నది. కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఎవరైతే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలో వారు వస్తూ ఉంటారు. ఎంతమందికి జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు? లెక్కలేనన్ని గ్రామాల నుండి ఎంతోమంది వస్తారు. ఆత్మ పరమాత్మ మేళ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఎవరి జ్యోతిని వెలిగిస్తారో వారు వెళ్ళి ఇతరుల జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు మీరంతా తిరిగి వెళ్ళాలి. ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో అంతా అంధకారమే. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు సంగమయుగంలోనే వస్తారు. పాత ప్రపంచంలో జ్ఞానం లభించదు. మనుషుల లెక్క ప్రకారం ఇంకా 40,000 సంవత్సరాలున్నాయని భావిస్తూ గాఢ అంధకారంలో ఉన్నారు. 40,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు వస్తారని భావిస్తారు. వారు జ్ఞానాన్ని ఇచ్చి తప్పకుండా సద్గతిని ఇస్తారని అంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నట్లే కదా. దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. అజ్ఞానులకు జ్ఞానం కావాలి. భక్తిని జ్ఞానమని అనరు. ఆత్మలో జ్ఞానము లేనే లేదు. కానీ వారి డల్లు బుద్ధి కలవారైనందున భక్తినే జ్ఞానమని భావిస్తారు. ఒకవైపు జ్ఞాన సూర్యుడు వస్తూనే ప్రకాశం అవుతుందని అంటారు. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అని పాడతారు. కానీ జ్ఞాన సూర్యుడు ఎవరో ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. కలియుగం పూర్తి అయినప్పుడు ప్రకాశం వస్తుందని పండితులు మొదలైన వారు అంటూ ఉంటారు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. టీచర్ పిల్లల్ని చదివిస్తారు. కానీ పిల్లలందరూ ఏకరసంగా చదవలేరు. చదువులో ఒకే రకంగా ఎప్పుడూ మార్కులు తీసుకోలేరు. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశం కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలి. యోగం కూడా నేర్చుకోవాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, సంగమయుగంలోనే వచ్చి శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. అంటే ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. గీతలో కూడా ఈ శబ్దం ఉంది. ఏ ఇతర శాస్త్రాల పేరుని బాబా తీసుకోరు. గీత ఒక్కటే. ఇది రాజయోగ విద్య. దీనిని గీత అని పేరుంచారు. ఇందులో మొట్టమొదట భగవాను వాచ అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు నిరాకారుడు. వారికి తన శరీరం లేదు. అది ఆత్మలు నివసించే నిరాకారి ప్రపంచము. సూక్ష్మలోకాన్ని ప్రపంచము అనరు. ఇది స్థూల సాకార ప్రపంచము. అది ఆత్మల ప్రపంచము. అంతటా ఇక్కడే ఆటంతా ఇక్కడే నడుస్తుంది. నిరాకార ప్రపంచంలో ఆత్మలు చాలా చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ ఆలోచనలను పిల్లలైన మీరు బుద్ధిలో కూర్చోబెడతారు. దీనినే జ్ఞానము అంటారు. వేదశాస్త్రాలను భక్తి అని అంటారు.
జ్ఞానమనరు. సాధు సన్యాసీలతో మీకంతగా సంబంధం లేదు, కానీ బాబాకు చాలా పరిచయం ఉంది. చాలామంది గురువులను ఆశ్రయించారు. మీరెందుకు సన్యసించారు, ఇల్లు వాకిళ్ళు ఎందుకు విడిచిపెట్టారు అని వారిని ప్రశ్నిస్తే, వికారాల వల్లే బుద్ధి భ్రష్టమవుతుంది, అందుకే ఇల్లు వాకిళ్ళు వదిలేశానని చెప్పేవారు. సరే, అడవిలో వెళ్ళి కూర్చుంటే ఇల్లు వాకిలి గుర్తురాదా అని అడిగితే, అవును గుర్తు వస్తుంది అని చెప్పేవారు. ఒక సన్యాసి తిరిగి ఇంటికి వెళ్ళడాన్ని కూడా బాబా చూశారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. మనుషులు వృద్ధులైనప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్తారు. చిన్న వయసులో వానప్రస్థాన్ని తీసుకోరు. కుంభమేళాలలో చాలా చిన్న వయసు గల దిగంబరాలు వస్తారు. ఔషధాలు తినిపిస్తారు. దీని ద్వారా కర్మేంద్రియాలు చల్లబడతాయి. మీరైతే యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకుంటారు. యోగ బలంతో వశమవుతాయి. వశమయ్యి చివరికి శీతలమైపోతాయి. బాబా మాయ చాలా సతాయిస్తుందని చాలామంది అంటారు. అక్కడ ఇలాంటి విషయాలేమీ ఉండవు. యోగములో పక్కాగా అయినప్పుడే కర్మేంద్రియాలు వశమవుతాయి, శాంతమైపోతాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. అక్కడ ఇటువంటి అసహ్యపు చీచీ కర్మలు ఉండవు. అటువంటి స్వర్గధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మిమ్మల్ని అర్హులుగా చేస్తున్నారు. మాయ మిమ్మల్ని అనర్హులుగా చేస్తుంది. అంటే స్వర్గంలో లేక జీవన్ముక్తి ధామంలోకి వెళ్ళే యోగ్యత ఉండదు. తండ్రి కూర్చొని యోగ్యులుగా తయారు చేస్తారు. దాని కొరకు పవిత్రత మొట్టమొదటిది. బాబా, మేము పతితమై పడి ఉన్నాము, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా పాడతారు. పావనులు అంటే పవిత్రులు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతారని గాయనం కూడా ఉన్నది. ఆది మధ్యాంతాలు దుఃఖమిచ్చు దానినే విషమని కూడా అంటారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. తండ్రి ఎన్నోసార్లు వచ్చి పిల్లలైన మీతో కలిశారు. మిమ్మల్ని కనిష్టం నుండి ఉత్తమ పురుషులుగా చేస్తారు. ఆత్మ పవిత్రమైతే ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సంతోషం అన్నీ లభిస్తాయి. దీనిని కూడా మీరు బోర్డుపై రాయొచ్చు. 21 తరాలకు క్షణములోనే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాలను ప్రాప్తి చేసుకోండి అని వ్రాయండి. తండ్రి నుండి 21 జన్మలకు ఈ వారసత్వం లభిస్తుంది. కొందరు పిల్లలు బోర్డు ఉంచుకునేందుకు కూడా భయపడతారు. బోర్డు అందరి ఇండ్లలో ఉండాలి. మీరు సర్జన్ పిల్లలు కదా, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ లభిస్తాయి. వాటిని మీరు ఇతరులకు ఇవ్వండి. ఇవ్వగలిగినప్పుడు బోర్డు పైన ఎందుకు వ్రాయరు? అప్పుడే మనుషులు వచ్చి భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఉండేవి, పవిత్రత కూడా ఉండేదని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి వారసత్వం ఒక్క క్షణంలో ప్రాప్తిస్తుంది. మీ వద్దకు చాలామంది వస్తారు. ఇదే భారతదేశం బంగారు పక్షిగా ఉండేదని, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని కూర్చొని అర్థం చేయించండి. మరి వీరు ఎక్కడికి పోయారు? మొదట 84 జన్మలు వీరే తీసుకుంటారు. వీరు నెంబర్ 1 కదా, మళ్ళీ వీరే చివరిలో వస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయింది, మళ్ళీ ఆరంభించాల. బేహద్దు తండ్రి వచ్చి పదవిని ప్రాప్తి చేయిస్తారు. మీరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని చెప్తూ ఉన్నారు. 84 జన్మలను తెలుసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ చదువైతే
కావాలి కదా. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులని అంటారు. కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు. స్వ అంటే ఆత్మ అని మీకు తెలుసు. పవిత్ర ఆత్మలమైన మనము ప్రారంభం 84 జన్మల చక్రంలో తిరిగాము. మీరు మొట్టమొదట శివుని భక్తి ప్రారంభం చేశారని తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, మీరు మొట్టమొదట ఈ జన్మ దేవతా జన్మ తీసుకున్నారు. ఎవరైనా ధనవంతులుగా ఉంటే గత జన్మలో మీరు అటువంటి కర్మలు చేసి ఉంటారని అంటారు కదా. ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వెనుకటి జన్మలో కర్మల లెక్కాచారం అని అంటారు. సరే, ఈ లక్ష్మీనారాయణుడు ఎటువంటి కర్మలు చేశారు? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరి 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ ఫస్ట్ నెంబర్లో రావాలి. భగవంతుడు సంగమయుగంలో వచ్చి రాజయోగము నేర్పిస్తారు. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మళ్ళీ మీరే మర్చిపోతారు. కర్మ అకర్మ వికర్మ గుహ్యగతిని కూడా తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అయిపోతాయి. అక్కడ కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే లేదు, వికారాలే ఉండవు. అక్కడ యోగబలం ఉంటుంది. యోగబలంతోనే మనము విశ్వాధికారులుగా అవుతాము. కనుక మనకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి. పాత ప్రపంచాన్ని అపవిత్రమని, కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని అంటారు. అది నిర్వికారి ప్రపంచము, ఇది వికారి ప్రపంచము. తండ్రే వచ్చి వేశ్యాలయాన్ని శివాలయంగా చేస్తారు. సత్యయుగం శివాలయం. శివబాబా వచ్చి మిమ్మల్ని సత్యయుగానికి అర్హులుగా చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి వీరు ఈ పదవిని ఎలా పొందారో మీకు తెలుసు. విశ్వాధికారులుగా ఎలా అయ్యారో అని మీరు ప్రశ్నించవచ్చు. మీకు తెలియదు, నాకు తెలుసు అని తండ్రి చెప్తూ ఉన్నారు. వీరు ఈ పదవిని ఎలా పొందారో మేము మీకు తెలిపించగలము. తండ్రి పిల్లలైన మీరు మాత్రమే చెప్పగలరు. వీరే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మళ్ళీ పురుషోత్తమ సంగమయుగంలో తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. రాజ్యము కూడా ఇచ్చారు. అంతక్రితం నెంబర్ 1 పతితులుగా ఉండేవారు. తర్వాత నెంబర్ 1 పావనంగా అయ్యారు. పూర్తి రాజధాని ఉంది కదా. వీరికి రాజయోగము ఎవరు నేర్పించారు? చిత్రాలలో స్పష్టంగా ఉండి, పరమాత్మ సర్వశ్రేష్ఠులు, దేవతలు నేర్పించలేరు, భగవంతుడే నేర్పిస్తారు. వారిని జ్ఞానసాగర్లని అంటారు. వారిని తండ్రి, టీచర్, సద్గురు అని కూడా అంటారు. ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తి చేశారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. మందిరాలను నిర్మించే వారి వద్దకు వెళ్ళి, మీరు ఈ మందిరాన్ని నిర్మించారు, మరి వారు ఈ పదవిని ఎలా పొందారు? వీరి రాజ్యం ఎప్పుడుండేది? తర్వాత వీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించండి. మీరు 84 జన్మలను కథను వినిపిస్తే వారు చాలా సంతోషిస్తారు. చిత్రము జేబులో ఉండాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తి చేశారో వారు వింటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వీరు మన కులం వారని మీరు అర్థం చేసుకోగలరు. రోజు రోజుకు బాబా చాలా సహజమైన యుక్తులు తెలియచేస్తూ ఉంటారు.
పరంపిత పరమాత్మయే సర్వుల సద్గతిదాత అని మీకిప్పుడు అర్థమైంది. 21 జన్మలకు సత్యయుగ చక్రవర్తి పదవి లభిస్తుండే. 21 జన్మల వారసత్వం ఈ చదువు ద్వారానే లభిస్తుంది. అనేక టాపిక్స్ ఉన్నాయి. వేశ్యాలయము మరియు శివాలయం ఏమంటారు, దేన్నంటారు? ఈ విషయంపై మనము పరంపిత పరమాత్మ జీవన కథ తెలిపించవచ్చు. లక్ష్మీనారాయణ 84 జన్మల కథ, ఇది కూడా ఒక టాపిక్కే. విశ్వంలో శాంతి ఎప్పుడుండేది, తిరిగి అశాంతి ఎలా అయింది, ఇప్పుడు మళ్ళీ శాంతి ఎలా స్థాపించబడుతుంది కూడా, ఇది కూడా ఒక టాపిక్కే. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి బలంతో ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఏకవికర్మ చేయరాదు. జ్ఞానవంతులై ఆత్మలను మేల్కొల్పే సేవ చేయాలి. ఆత్మారూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే నేతిని వెయ్యాలి. శ్రీమతానుసారం బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. వరదానము: పాయింట్ స్వరూపంలో స్థితపై మనస్సు బుద్ధిని నెగటివ్ ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుకునే విశేష ఆత్మాభవ. ఏదైనా సీజన్, చలికాలము ఎండాకాలము, ఏ సీజన్ ఉన్నా దాని నుంచి రక్షించుకునేందుకు దాని అనుసారము అటెన్షన్ ఉంచుకోబడుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు గొడుగులు, రైన్ కోట్లు మొదలైన వాటి గురించిన అటెన్షన్ ఉంచుతారు. చలికాలం వస్తే వెచ్చని దుస్తులు ఉంచుకుంటారు. వర్తమాన సమయంలో మాయ మీ మనస్సు బుద్ధిలో నెగటివ్ భావాలు మరియు భావనలను ఉత్పత్తి చేసే కార్యం చేస్తూ ఉంది. అందుకే విశేషమైన రక్షణ సాధనలను సొంతం చేసుకోండి. అందుకు సహజ సాధనం బిందు స్వరూపంలో స్థితమవ్వడం. ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకానికి బదులు బిందువు పెట్టడం అంటే విశేష ఆత్మలుగా అవ్వడం. స్లోగన్: ఎవరైతే ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో జీ హాజరు అని అంటారో వారే ఆజ్ఞాకారులు. అచ్చా, ఓం శాంతి. कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया. झोली भर दी खुशियों से, झोली भर दी खुशियों से, सारा मेरा दुख लिया. कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया. जब भी आते हो सुख लाते हो, जब भी आते हो सुख लाते हो, फूलों से दामन भर जाते हो,
जीवन मिल गया, खिल गया। ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सब कुछ मिल गया, मिल गया। ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा